బెస్ట్ సజెషన్ మేము ఎప్పుడు పిల్లలకి సిఏ కోర్స్ చేసుకుందా అనుకునే వాళ్ళకి ఎంఈసి తీసుకోమని చెప్తాం. సో ఎంఈసిలో మీకు ఉండే కోర్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. సిఏ ఫౌండేషన్ లో గానీ సిఎంఏ ఫౌండేషన్ లో గానీ మీకు ఉండే సబ్జెక్టులు 4. దాంట్లో మీకు అకౌంటింగ్, లా, ఎకనామిక్స్, మ్యాథ్స్ అండ్ స్టాట్స్. దాన్ని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటాం. అంటే మీ 4 సబ్జెక్టులు సిఏలు ఏవైతున్నాయో 3 సబ్జెక్టులు మీరు ఆల్రెడీ ఎంఈసి సిఈసిలో చదివారు. సో మీ ఎంఈసి మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, ఆ ఎంఏ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఆ ఈఏ ఎకనామిక్స్, ఆ కామర్సే అకౌంటింగ్. సో మీరు ఒకటి కొత్త సబ్జెక్ట్ చదువుతారు, దట్ ఈస్ లాస్. ఆ లాస్ తెలవడం మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం సమాజంలో బతుకుతున్నప్పుడు ఏ లాస్ మనకు అప్లికబుల్ అనేది తెలియాలి. కాబట్టి కొన్ని బిజినెస్ లాస్ ని మీకు ఫౌండేషన్ లెవెల్లో పెట్టారు. సో అలా మీకు సిఏ ఫౌండేషన్ లో మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయండి. ఆ 4 సబ్జెక్టులు మీకు ఎంఈసికి బాగా సింక్ అవుతాయి. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్ తో పాటు ఈ 3 సబ్జెక్టులు, ఆ 4 సబ్జెక్టులు కలిసి వెళ్లేలాగా మేము కోర్స్ డిజైన్ స్ట్రక్చర్ చేసాం.